వస్తలేదా అప్పుడే ఏ అయిపోయి ఈయన నూకరాజు వాళ్ళ తమ్ముడు సిగ్గు అవుతుంది నాకు ఆహా ఏమి రుచి అనరామై మరచి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబరకరాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఏంటి మా ముఖాలు చూసి భయపడుతున్నారా? భయపడకండి. ఈరోజు మా అక్క కొద్దిగా బిజీగా ఉంది, అప్పాలు చేస్తుందంట, సెకండ్ అప్పాలు. మనం వెళ్ళి చూద్దాం. అప్పాలు ఎలా ఉన్నా చూద్దాం పాడు ఫ్రెండ్స్. కొద్దిగా నోట్లో ఏం పెట్టుకున్నావు కన్నా? చెప్పు కన్నా ఏమన్నా ఒకటి నువ్వు. పదండి ఫ్రెండ్స్, అప్పాలు ఎలా ఉన్నా చూద్దాం. ఈడు తింటాడు ఫ్రెండ్స్, చూడండి మీరు. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, మా అమ్మ అయితే పిండి పట్టించుకొని వచ్చి తర్వాత పిండి మొత్తం కలిపింది, చక్నాల పిండి. సో ఈ పిండి వచ్చేసి ఇదిగో ఫైనల్గా అయితే ఇట్లుంది చూడండి. ఇది మొత్తం ఎన్ని కేజీలు అంటే మీరు ఆల్రెడీ చూసిరు కదా, మొత్తము 6 కేజీలు అన్నమాట. సో 7 కేజీలు పట్టించుకొచ్చింది పిండి, కానీ 6 కేజీలే చక్నాలకు మొత్తం కలిపింది అనమాట. సో ఈ పిండి అంతా ఇప్పుడు చక్నాలు చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్ నాకైతే చక్నాలు చేయడం వచ్చా రాదా అనేది మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. మా అమ్మకు చక్నాలు అంటే పోయడం అయితే రాదు, లైట్గా అన్నమాట. ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పోస్తారు అన్నట్టు. నేను ఏదో అట్లా నేర్చుకున్నా. సో వాళ్ళు వచ్చేసరికి టైం అవుతుంది. అంతలోపు నాకు వీలైనంత వరకు నేనైతే చక్నాలు పోయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఇప్పుడైతే ఫస్ట్ తీయబోతున్నా అన్నమాట పిండి నా చేతుల మీదుగా. మా అమ్మని వెళ్తా ఒకసారి, ఎందుకంటే అమ్మే దా ఒకసారి రావాలి. సో ఇళ్ళకెళ్ళి అయితే పిండి తీస్తున్నారు. సో కొంచెం తీసుకొని వేస్తా అన్నట్టు. ఫస్ట్ అయితే పిండిని మంచిగా మెత్తగా కలుపుకుందాం. ఇవి ఇట్లా కలుపుకోవాలి. ఈయన పేరు విన్ను ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. దోమలు పోతాయి లోట్లకు, ముయ్ హాయ్ చెప్పే. సో ఈయనకు కూడా ఇప్పుడు చిన్న బౌల్ వస్తుంది, అన్న పిండేసుకు ఈయన కూడా చక్నాలు ట్రై చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఏ పని చేస్తే వాళ్ళు అదే పని కావాలంటారు. అందుకని ఇక తీసుకొస్తా, సరేనా? ఏంటిది లోపల సౌండ్? డీజే ఉన్నదా? సో ఫ్రెండ్స్ మెత్తగా కలుపుకుందాం.
ఎప్పుడైతుందో 6 కేజీల పిండి. కొంచెం వాటర్ అట్లా అయిపోయి. ఓకే ఓకే ఓకే. ఈయన నూకరాజు వాళ్ళ తమ్ముడు. నూకరాజు మీ అన్నయ్య కదా, సిగ్గు అవుతుంది. రెడీ, ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఇగో ఫస్ట్ వేయబోతున్నాను. మీరైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే వేసేటప్పుడు కొంత తీసి దేవునికి పెడతారు కదా, సో మాకైతే అట్లా ఏం లేదు, డైరెక్ట్ వేసుడే. సో ఫస్ట్ మా అమ్మ మధ్యలో ఏమన్నది, సో మధ్యలో వేస్తాను నేను. చూద్దాం. నేనైతే ఎప్పుడో అట్లా వేస్తా, కానీ నాకు పర్ఫెక్ట్గా రాదు. అవు మొత్తం ఆడుతుంది ఇది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వేసిన సకినం అయితే అది ఎట్లా వచ్చింది ఏంటంటే మీరే చెప్పాలి. అంటే చాలా అంటే 1 year అవుతుంది కదా, పోయిన సంక్రాంతికి ఏమో అట్లా ట్రై చేసిన, ఇట్లా వేసి మొత్తం మెత్తగా అనిపిస్తుంది నాకు కొంచెం. సో ఫస్ట్ కాబట్టి అట్లా వచ్చింది. వేస్తుంటే మంచిగా వస్తాయి. చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు వేయబోతున్నాడు అన్నమాట. వాడు ఫస్ట్ టైం వేస్తుండు. ఇప్పుడు అక్కడ వేసిండు చూడు, అది వాడే వేసిండు. అబ్బా తమ్ముడు, అదేంటిది? అది ఎవరు తినాలి? అదేంటి? నీకంటే నేనే బెటర్ రా తమ్ముడు. మొత్తం వేరే ఉన్నావు కదా, స్మార్ట్ ఉన్నావు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది విన్ను అదేమనుకో. అవ్వా మా అమ్మకి చెప్తావు. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు నేర్చుకుంటుండు, కానీ అది అంత లావు ఎవరు తినరు. అట్లా ఫెయిల్ అయితే అట్లా తీసి పిండి మళ్ళీ గిన్నెలో వేయాలి యాస్టీజ్గా. అట్లా కాదే. ఇగో ఇది చూడు, కొంచెం గిడి తీసుకో. ఫ్రెండ్స్ అది కాని పని, అది రాని పని. నీకు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నన్ను చూసి నేర్చుకోరా. ఇగో చూడు, పిండి అనేది మన చేతిలో ఆడాలి ఆట. ఇగో నేను చూడు, దీన్నే ఇక్కడ మెల్ల సన్నగా చేసుకోవాలి ఫస్ట్. ఇగో ఇట్లా రావాలి. ఇది ఇట్లా లేపితే అప్పుడు పిండి అనేది తిరుగుతుంది. అగో అది ఎటువంటి జంప్ అయింది కదా, ఇట్లా గ్యాప్స్ వస్తే ఇట్లా వేసుకోవాలి. బాగా కలిసిపోయినా అంటే నిజంగానే చైన్ వచ్చింది. సో అందుకని చెప్పి అన్నం తింటున్నా, చిక్కుడుకాయ కూర, వేడి అన్నం. సో నాకు చిక్కుడుకాయ కూర అంటే మస్తు ఇష్టం. ఇలా పచ్చకారం వేస్తే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత ఇష్టం. నాకు ఆహా ఏమి రుచి అనరామై మరచి. వేడి అన్నం, చిక్కుడుకాయ కూర, మా చెట్లే చిక్కుడుకాయ. అది మా తమ్మునికి ఒక బుక్క పెడుతున్నా. తినరా? ఎట్లుంది తమ్ముడు? సూపర్. కొంచెం కారం ఎక్కువైంది, ఆయన అదిరిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడే రాజేశ్వరం వచ్చింది, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. మా సోత్తురు చెకినాలు
పండుగ ఇట్నే పోసుకుంటాం. అవునా? కాదు, చకినాలు అంటారా సకినాలు అంటారా? సకినాలు అంట, సంక్రాంతి స్పెషలే సకినాలు. ఓకే, సంక్రాంతికి సకినాలు. మరి ఆ పండుగకి ఏం ముగ్గేస్తారు ఈసారి? పొంగల్ ముగ్గేస్తాను. బా, ఏమన్నా పంచ. సంక్రాంతికి పొంగల్ ముగ్గెత్తున్నాం. ఫ్రెండ్స్, ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇవి వేసింది నేనైతే అస్సలు కాదు. సో ఇక్కడ కోమల తెస్తుంది. ఎప్పుడు నేను చెప్తా. ఏంజిల్ ఆసియా ఛానల్ని లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి. సబ్స్క్రైబ్ చేస్తలేదా? అప్పుడే ఏ అయిపోయి. ఫ్రెండ్స్, మా అమ్మమ్మని ఫస్ట్ టైం వీడియోలో చూపిస్తున్నా. సో ఇప్పుడు మా అమ్మమ్మ అప్పాలు కాలవబోతుంది. హాయ్ హాయ్ చెప్పు. ఐసా వా, ఇది ఎందుకు వేసారు బిల్ ఇందులో? రూపాయి బిల్. నూనె ఇనుకదా? బిల్లు ఎత్తే వెనకటి సాత్రమాట మా అమ్మమ్మ చూడు. మస్తున్నాయి వెనకటి పిలాన్లు. అదే ఆయిల్లో వేపాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదైతే వేసినామో ఆరిన వాటిని తీసుకొని ప్లేట్లోకి వేస్తా. మనం ఇక్కడి నుంచి తీసుకెళ్తే అక్కడ అమ్మమ్మ వేస్తుంది. ఇందులో ఫస్ట్ వేసింది ఇటైతుందో ఇక్కడ ఏం తీయాలో కూడా అర్థమవుతలేదు. దిద్దాం. ఇదిగో ఇట్లా చెద్దాన్ని ఇట్లా అదక్కోవాలి ఫస్ట్. అదిగో తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే విరిగిపోతాయి.
దగ్గర ఉండద్దు అసలు నీళ్ళ దగ్గరనా? నూనె దగ్గర పండుగ పూట రేపే తెల్లారి పండుగ. ఎందుకు ఏమైతే నూనె దగ్గర ఉంటే? నూనె దగ్గర ఉంటే గామకైతే చెంపు మొత్తం కాలింది. ఎట్లా? నా ఇజ్జత్ మొత్తం పోతుంది కాలితే అప్పుడు ఎవ్వరు చూడరు కదా. బయటకు కూడా వెళ్ళి బయటకు కూడా వెళ్ళి సిగ్గు అవుతుంది కదా. పడ్డట్టు ఉంటుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు మా జూబి కళ్ళు చూడు ఎట్లా కనిపిస్తాను ఫ్లాష్ కు. ఫ్రెండ్స్ ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఈ టైం వరకు ఇంకా చేస్తూనే ఉన్నాం. మా అమ్మమ్మ దిగింది డ్యూటీ, మా అమ్మ ఎక్కింది, ఇప్పుడు నేను ఎక్కిన డ్యూటీ సెక్నాలు కలవడానికి. నేను వీడియోకి ఎక్కిన. మా అమ్మ చాయ్ పెట్టడానికి పోయింది ఫ్రెండ్స్. అందులో నేను కూర్చుంది ఇక్కడ చాయ్లో. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇట్లా చేసేటప్పుడు మాత్రం. తోడుకోవడం పోయినట్టు. ఫ్రెండ్స్ ఇవే మా సకినాలు. నాకు తెలిసి మీరు అందరు కూడా చేసుకున్నట్టున్నారు. సో మా సకినాలు అయితే ఇట్లున్నాయి. ఫ్రెండ్స్ ఇవి అయితే మా అప్పాలు. మేమైతే చేసుకున్నాం, బేషన్లు ఉన్నాయి. మేమైతే మంచిగా నిదానం. మీరు చేసుకున్నా లేదా కింద కామెంట్ పెట్టండి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గుండె గట్టిగా కొట్టు. బాయ్.